స్టోరీ మనకు ఒక 3 గంటలు కూర్చోబెట్టేసాడంటే నాకు అసలు ఇంటర్వెల్ ఎప్పుడు వచ్చిందో కూడా అర్థం కాల. వాళ్ళ కళ్ళతో చూసింటే సినిమా అర్థమైండు. అదే వాళ్ళ కళ్ళతో చూసింటే మైండ్కి ఎక్కించుకుంటే అర్థమైండు. బట్ ఏమంటే వాళ్ళు తెలియదు కదా. అది చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు 2 సినిమా చూడండి. 2 ఎట్లుంటుందో 1 ఎట్లుంటుందో చూడండి. అంతేగాని డైరెక్ట్ 2కి వచ్చేసి మీరు 1, 2 బాగాలేదు, ఇది నాకు బోర్ కొట్టలా, ఆడ బోర్ కొట్టిందంటే అది. ఇప్పుడు బాహుబలి 1 చూసినారు, 2 వస్తుంది వెయిట్ చేసినా చూసినారు. బట్ 1 చూడకుండా 2 చూసేసి అయ్యో ఇంత రాజకాలం అయినాడు ప్రభాస్ అని అంటే అది ఎట్ల వరకు. సెకండ్ పార్ట్ ఏమంతా లేదు, పార్ట్ 3 కోసం వెయిటింగ్ అన్న. ఇదంతా ఎస్టాబ్లిష్ అనుకుంటా అన్న. సిద్ధార్థి అన్న మొత్తంకి ఆయన వల్లే ప్లస్ అన్న, బాగా ప్లస్ అన్న. రకుల్ ప్రీత్ ఏం లేదన్న, జస్ట్ ఉందంటే ఉందన్న. ఇంకా యాక్టర్స్ ఎవరు లేరన్న. ఎస్జే సూర్య ఉన్నారు, బ్రహ్మానందం ఉన్నారు. ఎస్జే సూర్య కూడా రోల్ ఎంతగా లేదన్న, పార్ట్ 3లో ఉంటుంది అనుకుంటా, జస్ట్ ఎస్టాబ్లిష్ చేశారు అంతేనా. బ్రహ్మానందం కూడా ఏం లేదన్న, మొత్తం కమల్ హాసన్ విశ్వరూపం అన్న, అంతే అన్న. అనిరుద్ధ మ్యూజిక్ డైరెక్టర్, కానీ భారతీయుడు ఎంట్రీ భారతీయుడికి మట్టుకు అదే తాతది మట్టుకు భారతీయుడు 1లోనే ఏదైతే ఇది ఇచ్చినారో యాక్షన్కి మట్టుకు వాయిన నుంచే అన్నారు. అది వేరే రెట్టింపు ఉంది. కమల్ హాసన్ గారు చెప్పే అంత పెద్ద యాక్టర్కి నా దృష్టిలో, చూసిన వాళ్ళ దృష్టిలో బ్లాక్ బస్టరే. కొంతమంది డిబేట్ చెప్తున్నారు కదా, వాళ్ళు అసలు సినిమా నిద్రపోయి వచ్చినారు 3 గంటలు, నాకు అనవసరము. సో బట్ ఏమంటే సినిమా బ్లాక్ బస్టర్. రేటింగ్ అవుట్ ఆఫ్ 5, 10 అన్న. నాకైతే బ్లాక్ బస్టర్ అన్న. మిగతా వాళ్ళు చూసే ఒక ఐడియాలజీ వేరు, మన విజన్ ఎలా ఉంటుందో మనం చూసే విధానం బట్టి ఓవరాల్ అయితే బ్లాక్ బస్టర్ అన్న. భారతీయుడు 2 వచ్చింది కదా, ఈ 2 వల్ల శంకర్ గారు మెయిన్ చెప్పాలంటే సిద్ధార్థ్ కంబ్యాక్ ఇచ్చినాడు. నిజంగా ఆయన ఇంతకుముందు సినిమాలు చేసినారు కానీ చాలా ప్లస్ అయింది. బట్ ఏమంటే మనకి మన ఇండియాలో మన ఇండియన్స్ గర్వించే సినిమా స్థాయికి తీసుకెళ్ళాడంటే మామూలు విషయం కాదు. భారతీయ 1లో చూసినారు మనమంతా. అలాంటి సినిమా ఇంకా వస్తుందో రాదో అనుకొని మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత మనకి ఇంత మంచి సినిమా, గొప్ప సినిమా అందించినాడంటే ఇది సోషల్ మీడియాకి సంబంధించిన మూవీనే. ఇట్లాంటి రావాలి ఖచ్చితంగా. యాక్చువల్ చెప్పాలంటే శంకర్ గారు ఇది ఆలోచించుకొని కమల్ హాసన్ గారు చరిష్మా ఎక్కడ తగ్గకుండా ఫస్ట్లో ఎలాంటి చరిష్మా ఉందో మనకి ఈ సినిమాలో అంతకంటే రెట్టింపు ఉంటుంది. బట్ ఏమంటే సిద్ధార్థ గారికి కంబ్యాక్ ఇచ్చినారు, అది మంచి విషయంగా చెప్పచ్చు మనకి. ఇంకోటి ఏమంటే బీజిఎంనా సాంగ్స్ అనేవి ఒకటి ఉంది. మెయిన్లీ మిస్ అయినదంటే సాంగ్స్ మాత్రమే. అనిరుద్ధ్గా ఆయన ఎప్పుడు తగ్గడు, మ్యూజిక్లో తగ్గరు ఎక్కడగా. ఏ మూవీకి ఎంత మ్యూజిక్ ఇవ్వాలా, ఏ హీరోకి ఎంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాలని అదే అలా ఇస్తాడు ఆయన. దాన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకొని మంచి సినిమా తీసినారు ఇన్నాళ్ళకి. శంకర్ గారు కంబ్యాక్ అసలు ఆయన లాస్ట్ మూవీ ఎత్తుకుంటే మనకు 2.1 డిబేట్ యాక్ట్ తెచ్చుకుంది కాబట్టి ఆయన కొంచెం మీద ఒక డల్గా అనిపించినాడు. బట్ ఏమంటే ఈ సినిమాలో ప్రతి ఒక్క సీను నేను ఎక్కడ తీయలేదు అని చెప్పినాడు. ఆయన చెప్పింది కరెక్టే, ఎక్కడ కానీ తీయకూడదు. తీసింటే కన్నా ఇప్పటికి ఒక డిబేట్ యాక్ట్ తెచ్చుకొని మీరే చెప్పినారు కదా, డిబేట్ యాక్ట్ తెచ్చుకుందని. ఇంకా డిబేట్ యాక్ట్ వచ్చింది కానీ ఈ డిబేట్ యాక్ట్ ఎందుకు వచ్చింది వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి వచ్చింది. సో దాన్ని మనకు పట్టించుకోకూడదు అన్న. మూవీ అయితే బాగుందన్న. మూవీలో ఉన్న గ్రాండ్ విజువల్స్ కానీ, శంకర్ గారు తీసుకున్న పాయింట్ కానీ బాగుంది. మన సమాజంలో మంచి చేసిన వాళ్ళని మంచిగా చూస్తారు, వాళ్ళు చెప్పినదన్నీ వింటారు. కానీ అదే మన ఇంట్లో జరిగిందంటే మన వాళ్ళని మనమే దూషించాలంటే అందరూ దాన్ని ఏదో వింతగా చూసి అందరినీ ఎదిరిస్తారు. అలాంటిదే సిచ్యువేషన్ కమల్ హాసన్ గారికి ఎదురైందన్న మూవీలో. మూవీ అయితే బాగుందన్న, విజువల్స్ బాగున్నాయి, సాంగ్స్ అయితే బాగున్నాయి, బీజిఎం అక్కడక్కడ బాగాలేదు కానీ ఫస్ట్ గ్రాండ్ విజువల్స్ బాగున్నాయి అన్న. పార్ట్ 3 కోసం చాలా వెయిటింగ్ అన్న. చూశానన్న. 1కి దీనికి చాలా సార్ చూశానన్న. 1కి దీనికి అస్సలు సంబంధం లేదన్న. 1లో పాయింట్ వేరు, అది ఎస్టాబ్లిష్మెంట్ మొత్తం. దీంట్లో ఏమంటే మన సమాజంలో లంచగొండితనం ఎక్కువైపోతే పక్కా కనెక్ట్ అవుతామన్న. శంకర్ గారు తీసుకునే ఐడియాలజీకి చాలా వేరుంది, స్క్రీన్ ప్లే కూడా వేరేలాగుంది. కానీ కొంతమందికి కొంచెం బోర్గా ఉంటుంది. ఫస్ట్ పార్ట్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి మూవీ అయితే బాగుందన్న. ఇంకా నెక్స్ట్ పార్ట్ 3 వచ్చి పీరియడిక్ డ్రామా లాగుంది. అంటే సేనాపతి ఏం చేస్తాడని చెప్పి తెలియజేస్తారు అనుకుంటానన్న. మూవీ బాగుందన్న. బోర్ అయితే అస్సలు కొట్టలేదన్న. ఎప్పుడు సినిమా అయిపోయిందో కూడా తెలియట్లేదు. అంటే బీజిఎం కొంచెం ఓకేష్గా ఉందన్న, అంత
హై కాలేదు. సాంగ్స్ బాగున్నాయి అన్న, విజువల్స్ కూడా బాగున్నాయి. కాన్సెప్ట్ లేదు. 3 పర్ఫెక్ట్గా ఉంటుంది. బాగున్నాయి. మ్యాజిక్ ఏం లేవు కానీ నీట్గా బాగానే తీసుకున్నాం. మాట చెప్పేసా ఫైనల్గా, ఎప్పుడు ఒకటి మనం ట్రూత్ మాట్లాడతాం, నిజం మాట్లాడినప్పుడు రక్త సంబంధం కూడా ఎదురు తిరిగేస్తుంది. దీంట్లో సీను భారతీని అందరూ చెప్పులతో కర్రలతో కొడతారు పాపం, ఒక 10-20 minutes. చూసేదానికి బాధ అనిపించినా కూడా ఆయన మంచి చేసి కొట్టించుకుంటున్నాడు.